మన డైలీ లైఫ్లో ఉండే ఫ్రస్ట్రేషన్కి, స్ట్రెస్కి, టెన్షన్లకి, స్ట్రెయిన్కి, ప్రెషర్కి డైలీ మనకు పాజిటివ్నెస్ అనేది ఇంపార్టెంట్. చాలా మోటివేషన్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి. ఒక వెహికల్కి పెట్రోల్ ఇలాగో నడవాలంటే మన బ్రెయిన్కి కూడా రోజుకి మోటివేషన్, పాజిటివ్నెస్ అనేది కావాలి ఈ జనరేషన్. మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసాక మీకు మీరు ఈ లైఫ్ ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉండాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎస్పెషల్గా స్టూడెంట్స్ కి నేను ఎలా ఉంటే నా లైఫ్ బాగుంటుంది, ఎలా ఉంటే నేను హ్యాపీగా ఉండగలుగుతానని ఒక క్లారిటీ మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు ఆ పాజిటివ్నెస్ రావడానికి ఒక మంచి స్టోరీ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో దానికంటే ముందు ఇంట్రొడక్షన్ చెప్పుకోవాలి. వెల్కమ్ టు ద జ్ఞాన్ నారాయణ్ యూట్యూబ్ ఛానల్. ఇది ప్రతి మనిషికి నాలెడ్జ్ పెంచే ఛానల్. ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇది షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మంచి స్టోరీస్, మీకు నచ్చే స్టోరీస్ తీసుకొస్తాను. అది మీ దాకా రావాలంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో అనగనగనగా ఆకాష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు, ఒక పిల్లాడు. సో అతనికి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. సో ఆకాష్ ఆ హాలిడేస్ లో ఏం లేదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మొబైల్ తీసుకొని తన బెడ్రూమ్ లో హాయిగా ఏసీ ఆన్ చేసుకొని ప్రశాంతంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేయడం, లేకపోతే గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే మూవీస్ చూడడం, దానిలోని వెబ్ సిరీస్ చూడడం, అలా చేస్తూ ఉండేవాడు అన్నట్టు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మధ్యలో జస్ట్ తినడానికి మాత్రమే లేచేవాడు. ఈ రోజు చేస్తున్న ఆకాష్ని వాళ్ళ నాన్నమ్మ గమనించి ఒక రోజు ఆకాష్ దగ్గరికి వచ్చి, ఆకాష్ రూమ్ లోకి వచ్చి హాయిగా దర్జాగా బెడ్ పైన కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పడుకున్న ఆకాష్ ఆ ఏసీ గాలిని ఎంజాయ్ చేస్తూ సెల్లో రీల్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్న ఆకాష్ దగ్గరకు వచ్చి, నేను నాన్న ఏం చేస్తున్నావు నాన్న ఆకాష్ అని నానమ్మ అడుగుతుంది అన్నట్టు. సో అప్పుడు నానమ్మకి ఆన్సర్ ఇస్తాడు ఆకాష్. సో హాయ్ ప్రశాంతంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటున్నా, నువ్వెందుకు అటు ఇటు తిరుగుతున్నావు అనవసరంగా అని అడుగుతాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే చేస్తున్నావు నాన్న. అలా కొంతసేపు బయట వెళ్ళి కూర్చో, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయి, లేకపోతే అలా గ్రౌండ్కి వెళ్ళు, లేకపోతే అక్కడ చెరువు ఉంది స్విమ్మింగ్ చేయి అని చెప్తుంది. ఏనానమ్మా, ఇక్కడ ఎంత మంచిగా కంఫర్ట్ ఉన్నాగా బయటికి పోయి అక్కడ గాలి పీల్చుకోండి, ఎంత ఏసీ వచ్చింది, చల్లగా గాలి వస్తుంది, హాయిగా ప్రశాంతంగా ఎంత కంఫర్ట్ ని వదిలేసి బయటికి వెళ్ళమంటావు ఏంటి నానమ్మ అని అంటాడు ఆకాష్. సో అప్పుడు నానమ్మ ఏం చెప్తుంది, సరే నువ్వు కంఫర్ట్ లైఫ్ కి చాలా బాగా అలవాటు పడిపోయాను. సో ఈ కంఫర్ట్ నేను ఏం చేస్తుంది అనేది ఒక స్టోరీ చెప్తా, నీకు ఒక కథ చెప్తా. సో దానితో నీకు అర్థమవుతుంది. సరే సరే చెప్పు నానమ్మ, ఓకే అని అంటాడు. ఒక దీవి ఉండేది అక్కడ. హంసలు ఎక్కడి నుంచో వచ్చి ఆ దీవి కనిపించింది ఆ హంసలకి. ఆ హంసలు ఆ దీవిలోకి వచ్చాక దానిలో ఒక చిన్న చెరువు లాంటిది ఉండేది. అంటే అక్కడ ముందు వాటర్ బాడీ. ఆ దీవిలో ఏ వైల్డ్ అనిమల్స్ ఉండకపోతుండే, ఎవ్వరు మనుషులు లేరు, అక్కడ తినడానికి ఐటమ్స్ ఉంటుండే. సో స్విమ్ చేయడానికి అక్కడ వాటర్ బాడీ ఉంది, చిన్న చెరువు లాంటిది. సో దానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి హంసలకి. సో హంసలకి ఏమనిపించింది, కళ్ళు మెరిసిపోయినాయి. అబ్బా, మనకి ఇంత మంచి ప్లేస్ ఎక్కడైనా దొరుకుతుందా, ఇక్కడ మనకు కావాల్సింది తినడానికి ఉంది, ఎంజాయ్ చేయడానికి ఉంది, పడుకోవడానికి ఉంది, అన్ని షెల్టర్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత కంఫర్టబుల్ లైఫ్ ఉందని అనుకొని సంతోషిస్తాయి. సో ఆ హంసలన్నీ రోజు తిని పడుకొని కూర్చొని అట్లా ఎంజాయ్ చేస్తూ ఉండేది. కానీ ఒక ముసలి హంస మాత్రం రోజు కొంతసేపు ఎగరడం ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. సో రోజు కొంతసేపు ఎగురుతూ ఉండేది. సో మిగతా హంసలన్నీ చూసి, ఓ ముసల్దానా నీకేం పని పాట లేదా, ఇక్కడ ఇంత మంచిగా మనకు కావాల్సిన అన్ని దొరుకుతున్నాయి, అక్కడ అంటే మనని వేటాడడానికి, మనం చంపడానికి క్రొకడైల్ లాంటివి ఉంటుండే, అక్కడ మనుషులు తిరుగుతూ ఉండేవి. సో డిస్టర్బెన్స్ ఉంటాయి, ఇక్కడ ఏముందని నువ్వు ఎగురుతున్నావు, అసలు అవసరమా అని అనుకున్నావు. ఆ ముసలి హంస ఏం ఆన్సర్ ఇవ్వదు. సో కొన్ని రోజుల తర్వాత అలాగే ముసలి హంస ప్రాక్టీస్ చేస్తూ ఉంది రోజు. సో కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక వేటగాడు వచ్చాడు. సో ఈ హంసలని రోజు తిని ఎంజాయ్ చేస్తుండే, తిని పడుకుంటుండే. సో ఏ బాడీకి ఏ వర్క్ పెట్టకుండా సో ఎలా అయిపోయినాయి అసలు 1 feet హైట్ కూడా ఎగరలేనంత బద్ధకంగా తయారైపోయాయి ఆ హంసలు. సో అప్పుడు అక్కడ ఒక వేటగాడు వచ్చి అక్కడ ఉన్న హంసలని వెంటాడి వల విసిరేస్తాడు. సో ఆ హంసలు చిక్కుకుపోతాయి, ఒక్క హంస తప్ప. ఆ హంస ఎవరో కాదు, ఆ ముసలి హంస.
ఎలా తప్పించుకుంది అంటే రోజు తను చేసిన ప్రాక్టీస్ ఎగరడం ప్రాక్టీస్ చేసింది కదా, సో అప్పుడు వేటగాడిని చూడగానే ఆ ముసలి హంస ఎగిరిపోతుంది. సో ముసలి హంస తప్పించుకుంటుంది, ఈ మిగతా హంసలు దొరికిపోతుంది. ఎట్ లాస్ట్ బాధపడుతుంది. అప్పుడు బాధపడి కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే వేటగాడు దాన్ని చంపేసి తినేస్తాడు కాబట్టి. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది ఆకాష్? సో మనం ఎప్పుడైతే కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోతామో మన బాడీ మనకి సహకరించదు, మన బ్రెయిన్ మనకి సహకరించదు. మన జీవితంలో ఏ టైంలో ఎలాంటి సంఘటనలు వస్తాయో మనకి తెలియదు, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ టైంలో మనం అలర్ట్గా ఉండాలి. ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలంటే మనం ప్రతిరోజు ఏదో ఒక కష్టం చేస్తాం, కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోతుంది అని చెప్పి అప్పుడు ఆకాష్కి ఒకటేసారి ఇలా జ్ఞానోదయం వచ్చేస్తుంది. నానమ్మ ఇంత మంచి కథని చెప్పు, నా కళ్ళు తెరిపించావని చెప్పేసి అప్పుడు ఆకాష్ ఆ సెల్ పక్కన పెట్టేసి బయటికి వెళ్ళి ఆ ప్రకృతిని ఆస్వాదించడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోటి ఆస్వాదించడం స్టార్ట్ చేశాడు. సో అలా మన లైఫ్లో కూడా ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. మన లైఫ్లో ఏ రోజు ఒకేలాగా ఉండదు, ఏదో ఒక రోజు కష్టం వచ్చే అవకాశం ఉంది. ఆ కష్టం వచ్చే అవకాశాన్ని తప్పించుకునే కెపాసిటీ రావాలంటే మనం ఈ కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోకూడదు. మన బాడీకి కష్టం అనిపించిన పని చేయాలి, లైక్ ఎక్సర్సైజ్, జాగింగ్ లాంటివి చేయాలి, లేకపోతే గేమ్స్ ఆడాలి. సో ఇలాంటివి చేస్తే సో మన మైండ్కి ఎప్పటికప్పుడు పదను పెట్టుకోవాలి. ఆకాష్ ఒక ఇనుము ఉంది, ఆ ఇనుముని మనం కొన్ని రోజులు బయట ఉంచేసామనుకో, కొన్ని రోజుల తర్వాత అది తుప్పు పట్టిపోతుంది. కానీ ఆ ఇనుముని మనము దానికి మంట పెట్టి దాన్ని కొట్టి దాన్ని సానబెడితే అప్పుడు అదొక షార్ప్ కత్తి అవుతుంది. సో ఇలా ఆకాష్ నువ్వు ఇలా ఉంటావా? నువ్వు కూడా నీ మైండ్కి పని చెప్పకపోతే ఆ రస్ట్ అయిన ఐరన్ లాగా తయారైపోతుంది నీ మైండ్. అదే నువ్వు రోజుకి కొంత పని చెప్పావనుకో మైండ్ కత్తిలాగా షార్ప్ అవుతుంది. మీరు కూడా కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోకండి. రోజుకి మీ బ్రెయిన్కి వర్క్ చెప్పండి, మీ బాడీకి వర్క్ చెప్పండి, హ్యాపీగా ఉండండి. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే కెపాసిటీ తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోతో ఇంకో మంచి స్టోరీ తీసుకొని వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.